నాగర్ కర్నూల్ జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది. కొల్లాపూర్ మండలం మొలచింతపల్లిలో ఓ మహిళపై దాడులు చేస్తూ వెట్టి చాకిరీ చేయించుకుంటున్న వైనం బయటపడింది. బండి వెంకటేష్, బండి శివ అనే వ్యక్తుల వద్ద గత కొన్నేళ్లుగా ఈశ్వరమ్మ అనే చెంచు మహిళ పనిచేస్తుంది. అయితే గత 10 రోజులుగా ఇద్దరు ఈశ్వరమ్మను గదిలో నిర్బంధించి పాశవికంగా దాడి చేస్తూ చిత్రహింసలకు గురి చేస్తున్నారు. తనను తీవ్రంగా కొట్టి వాతలు పెట్టి కారం చల్లి దాడి చేశారని ఈశ్వరమ్మ వాపోయింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. బాధితురాలికి మెరుగైన వైద్యం కోసం నాగర్ కర్నూల్ ఆసుపత్రికి తరలించారు. కారం పెట్టి ఫస్ట్ కట్టెకు బట్ట చుట్టి మళ్ళీ తర్వాత అంటించుకొని నన్ను ఇట్లా చేసి మొత్తం లేక గలీజు చేసి పెట్టిండ్రు. తర్వాత ఇది సచ్చిన బతికిందని చెప్పి డ్రమ్ కాడ గుంజుకుపోయి స్నానం చేపించిండ్రు. చల్లనీళ్ళు పోసినాక నమ్మడే అదైంది. నన్ను కాపాడతారా, బతికిస్తారా, చంపేస్తారా, నా పిల్ల జీవించి నా భవిష్యత్తు నేను ఎట్లా బతకాలి, ఇంకా అతలు ఇట్లా చేసినాక ఏదన్నా ఉంటే మా వాళ్ళకి అప్పగిస్తే మా వాళ్ళు ఏమైనా చేతురు. నన్ను వాడు దేనికి కారణం ఏంటి పుట్టిండో నాకు అర్థమవుతలేదు. అడుగుతామంటే నోరు మోపిస్తున్నాడు, మా వాళ్ళనే బెదిరిస్తున్నాడు. నాగర్ కర్నూల్ జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది. కొల్లాపూర్ మండలం మొలచింతపల్లిలో ఓ మహిళపై దాడులు చేస్తూ వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారు వైనం బయటపడింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి, చెప్పండి. సింధురా, ఇది నాగర్ కర్నూల్ జిల్లాలోనే కాదు, రాష్ట్రంలోనే అమానవీయమైన సంఘటనగా చెప్పవచ్చు. ఇది కొంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది, కానీ సభ్య సమాజం తలదించుకునే విధంగా ముగ్గురు దుర్మార్గులు గత 10 రోజులుగా ఓ ఇంట్లో ఓ చెంచు మహిళను నిర్బంధించి విచక్షణ రహితంగా కొట్టి వాతలు పెట్టి పచ్చికారంతో ఆమె ఒళ్ళంతా పచ్చికారంతో రుద్ది తర్వాత డీజిల్ పోసినట్లుగా కూడా ఆ మహిళ చెప్తున్నటువంటి పరిస్థితి, దయనీయమైనటువంటి పరిస్థితి. ఇదంతా కూడా నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లిలోని చెంచు భ్రమరాంబ కాలనీకి చెందిన కాట్రాస్ ఈదన్న, ఈశ్వరమ్మలు, వీళ్ళ ఇద్దరు భార్యాభర్తలు. వీరికి 3 ఆడపిల్లలు. అయితే 10 రోజుల క్రితం భార్యాభర్తలు గొడవ పడడంతో ఈశ్వరమ్మ ఊరు విడిచి వెళ్ళింది. దీంతో తన భార్య కనిపించడం లేదంటూ గ్రామంలో తనకు తెలిసిన వారితో భర్త వాకప్ చేశాడు. అయితే తమ పొలాన్ని కౌలుకు తీసుకున్న అదే గ్రామానికి చెందిన బండి వెంకటేష్, బండి శివుడు, సలేశ్వరంకు ఈశ్వరమ్మ తలదాచుకున్నట్లు వాళ్ళ దగ్గర తలదాచుకున్నట్లుగా సమాచారం తెలుసుకున్న భర్త సదరు దుర్మార్గులు రహస్యంగా బైకుపై మొలచింతలపల్లి గ్రామానికి తీసుకొస్తూ మార్గబత్ మధ్యలో ఈశ్వరమ్మను చితకబాది ఓ ఇంట్లో నిర్బంధించారు. అయితే ఈ దుర్మార్గులు ఇంతటితో ఆగకుండా ఆదివాసి మహిళ ఈశ్వరమ్మను వివస్త్రను చేసి చిత్రహింసలకు గురి చేసినట్లుగా ఆ మహిళ చెప్తా ఉంది. ఆ తర్వాత శరీరంపై వాతలు పెట్టి పచ్చికారం అంటే మిక్సీలో వేసినటువంటి పచ్చికారం నూరి శరీరంపై తర్వాత మర్మాంగంపై కూడా పోసినట్టుగా మహిళ చాలా రోధిస్తూ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆ తర్వాత డీజిల్ పోసి నిప్పంటించినట్టుగా కూడా ఆ మహిళ రోధిస్తూ చెప్తున్నటువంటి పరిస్థితి దయనీయంగా ప్రతి ఒక్కరిని కూడా కంటతడి పెట్టిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ చుట్టుపక్కల ఈ మంటలకు తాళలేక బాధితురాలు రోధించినప్పటికీ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎవరు కూడా స్పందించకపోవడం విచారకరం అని చెప్పేసి కూడా చెప్తుంది. జరిగినప్పటికీ కూడా ఈ భర్తకు ఆచూకీ తెలియకపోవడంతో చుట్టుపక్కల గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఇప్పుడు రంగప్రవేశం చేసి ఆ మహిళను ఆసుపత్రికి, కొల్లాపూర్ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం ప్రస్తుతం ఇప్పుడు ఆ మహిళ ఎవరైతే ఈ బాధితురాలు మహిళ ఉందో ఆమె నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. అయితే వీళ్ళంతా కూడా ఈ ఇసుక మాఫియాకు చెందినటువంటి వాళ్ళుగా చెప్తా ఉన్నారు. ఫిల్టర్ ఇసుక తయారు చేయడంలో భాగంగా ఈ మహిళను వెట్టి చాకిరీ కూడా చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు.